మహానేత వైఎస్ఆర్ పాదయాత్ర నేటితో 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రకు 23 ఏళ్లు నిండిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. మహానేత వైఎస్ఆర్ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. వైఎస్ఆర్ తెచ్చిన సంస్కరణలు పాలనలో విప్లవాన్ని తెచ్చాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు తీసుకొచ్చి పేద ప్రజల యొక్క విషయాలలో తలెత్తి గౌరవంగా తిరిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి పాదయాత్ర అది. మనం ఇప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పదలుచుకోవాలి. ఈ రాష్ట్రం ఎలా ఉంది, రైతులు ఎలా ఉన్నారంటే 2004కు మునుపు ఎలా ఉన్నారు, 2004కు తర్వాత ఎలా ఉంది ఈ రాష్ట్రం కానీ, ఈ గ్రామీణ ప్రాంతాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అది రాజశేఖర్ గారి గొప్పతనం. తన పాదయాత్ర చేసి 1500 కిలోమీటర్లు సుదీర్ఘంగా మండు వేసవిలో అరకొర వసతులతో కేవలం షామ్యాన కిందనే పడుకుంటూ ఆరుబయట స్నానం చేస్తూ పేద ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ చెప్పనేటివి కూడా అమలు చేసి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహనీయుడు పాదయాత్ర ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే పరిస్థితి 23 సంవత్సరాలు పూర్తయింది స్టార్ట్ అయ్యి కూడా. ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా అందరి పక్షాన నిలబడాలి అని చెప్పని మండుటెండలో తన పాదయాత్రను స్టార్ట్ చేసి ఏ కార్యక్రమాలు చేస్తే రైతులకి మేలు జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేస్తే మహిళలకి మంచి జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ విద్య ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అని చెప్పని, ఏ కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గుండె జబ్బులు వచ్చినటువంటి వాళ్ళకి, ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళకి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పని తన పాదయాత్ర ద్వారా ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, శీతాకాలం కానివ్వండి, అన్ని కాలాల్లోనూ సాగినటువంటి మహాప్రస్థానం పాదయాత్ర అందరూ కూడా మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, అలాగే ఇంకా చాలామంది వ్యక్తులు అందరూ కూడా కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ లక్షల వేల మంది జనాలు ఆ రోజు పాదయాత్రలో అందరూ కూడా భాగస్వామ్యం అవటం జరిగింది, తిరగటం జరిగింది. ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. చేవెళ్ళలో ప్రారంభమైనటువంటి ఈ ప్రజాప్రస్థానం ఇచ్చాపురంలో ముగిసింది. మధ్యలో ఆయనకి అస్వస్థత వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో క్యారవాన్లు లేవు. మామూలుగా టెంట్లు వేసుకొని రోడ్డు పక్కన టెంట్లో మంచం మీద పడుకునేవాడు, చుట్టూరా గుడ్డలు కట్టి. ఆ ఎండలో అంత తీవ్రంగా నడిచిన తర్వాత రాజమండ్రి సమీపానికి వెళ్ళేసరికి అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది ఆయన సలహా ఇచ్చారు, సార్ మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఈ ఎండలో మీరు నడవలేరు, మీరు తిరిగి వెళ్ళండి వెనక్కి, ముగిస్తే బాగుంటుంది అని. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని పట్టుకుంటే వదులుతారా? అస్వస్థ వచ్చిన డాక్టర్ల సలహా మేరకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకొని తరువాత మళ్ళా తన ప్రజాప్రస్థానాన్ని కొనసాగించి ఇచ్చాపురంలో ముగించారు.